హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ చేయబోతున్నానండి. మంచి వ్లాగ్ చేయబోతున్నాను. అదేంటంటే సాటర్డే ఈవినింగ్ రోజు హాస్టల్ నుంచి మా బాబు ఇంటికి వచ్చాడండి. మమ్మీ సండే రోజు ఫిష్ కర్రీ అన్నా బిర్యానీ అన్నా చేయమని చెప్పాడండి. సర్లే కదా అని మేము ఫిష్ మార్కెట్కి వచ్చామండి. మా హస్బెండ్ నేను. చూశారు కదా ఫిష్లు ఎలా ఆడుకుంటున్నాయో వాటర్లో. భలే ఆడుకుంటున్నాయి కదా. ఇందులోంచి మేము ఒక లైవ్ ఫిష్ అయితే తీసుకున్నామండి. వారైతే వెయిట్ చేస్తున్నారు ఎంత ఉందని. లైవ్ ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. చూడండి కటింగ్ కూడా ఎలా చేస్తున్నారో. ఈ విధంగా ఫిష్ మార్కెట్ నుండి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. వాళ్ళకి ఏంటంటే హాస్టల్లో పూరీ పెట్టారండి. అందుకే వాడికి పూరీ అంటే చాలా ఇష్టం కదా. అందుకే తన కోసము ఇష్టమైన పూరీ చేయబోతున్నానండి. పూరీ కాంబినేషన్ వచ్చేసి ఆలు మటర్ కర్రీ చేస్తున్నానండి. తనకి పూరీ కాంబినేషన్లో ఆలు మటర్ కర్రీ అన్నా చోలే కర్రీ అన్నా చాలా ఇష్టము. ప్రస్తుతానికైతే ఇంట్లో చోలే లేవు కాబట్టి ఆలు మటర్ కర్రీ చేస్తున్నానండి. ఈ విధంగా తొందరగా అయిపోతుంది. కర్రీ కూడా కుక్కర్లో చేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని అందులోకి ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చే అంతవరకు మనము చపాతీ పిండి కలుపుకుందామండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. పూరీలో ఏంటంటే పూరి ఆయిల్గా ఉండొద్దంటే అందులో కొంచెము రవ్వ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ చపాతీ పిండి అంత స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. అలాంటప్పుడు పూరి మీద ఆయిల్ అనేది అసలు ఉండదండి. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. ఆయిల్ పూరి అసలు ఉండదండి. చూసారు కదా, ఈ విధంగా అంత గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండి. ఇటు కూడా కర్రీ కూడా అవ్వడానికి వచ్చేసిందండి. కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తే కొత్తిమీర చల్లేసి కుక్కర్ పెట్టేస్తే మూత పెట్టేద్దామండి. చూసారు కదా, కర్రీ కూడా అయిపోయింది. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఫాస్ట్గా చపాతీలు కూడా ఇలా ఒత్తేసి అన్నీ ఫాస్ట్గా ఒత్తేసానండి. ఆకలి అని అంటున్నారు పిల్లలు. ఇలా అన్నీ ఒకేసారి చేసుకుంటే కనుక కాల్చుకోవడానికి ఈజీగా అవుతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అటు ఇటు చేసే బదులు ఒకేసారి ఇలా చేసేసుకుంటానండి ఎప్పుడు నేను. ఏం అంటుకోదు, ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే చేస్తాం కాబట్టి ఏం అంటుకోదండి. ఈ విధంగా అన్నీ పూరీలు అన్నీ చేసేసుకున్నానండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అన్నీ ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు పూరి చేసుకుందామండి. ఎలా ఉబ్బుతుందో చూడండి పూరి కూడా. నా పూరీలు అయితే అయిపోయాయండి. ఈ విధంగా వాళ్ళకి పూరి సర్వ్ చేశాను. ఈ టిఫిన్ తినేలోపు పిల్లలకి టిఫిన్ తినేలోపు తర్వాత టీ తాగాల్సి వస్తుంది కదండి. టీ అడుగుతారు కదా, టీ పెట్టేశానండి. ఆలోపు కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసి అందులో అల్లం ముక్క దంచి ఇలా వేసానండి. అందులో 1.5 టేబుల్ స్పూను టీ పౌడర్ వేసాను. అల్లం టీ చాలా బాగుంటుందండి. నేను షుగర్ వాడనండి, టీకి ఎప్పుడు బెల్లమే వాడతాను. ఈ బెల్లం ఏంటంటే పాలు విరగదండి, అది టీ బెల్లము, చెక్క బెల్లం అని చెప్తారు. టీ పాలు అనేది అసలు విరిగిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ బెల్లం అలవాటైందంటే మళ్ళీ షుగర్ జోలికి వెళ్ళమండి. చాలా ఇయర్స్ నుంచి నేను బెల్లమే యూజ్ చేస్తానండి. ఇలా టిఫిను టీ తాగేశాక పైన బట్టలు ఆరేయడానికి వచ్చానండి. హాస్టల్ నుంచి బట్టలు వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా అయితే బట్టలు ఆరేసానండి. ఎండలు అయితే కొంచెం తొందరగా ఆరుతాయి కదా.
ధోబీకి ఏం వేయమండి, మేమే వీక్లీకి సరిపడా బట్టలు ఇచ్చేస్తాము. మళ్ళీ తర్వాత తెచ్చి ఇంకొక వీక్కి ఇలా ఉతికేస్తానండి. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారని చెప్తూ ఉంటారండి. ఆడవాళ్ళు ఈజీగా ఏం ఖాళీగా ఏం ఉండరండి. వాళ్ళకి డే అంతా పనే ఉంటుంది. ఎంత చేసినా పని అనేది అయిపోదండి ఆడవాళ్ళకి. రోజంతా డే అంతా చేస్తూనే ఉండాలి పని అనేది. ఈ విధంగా అన్ని బట్టలు టిఫిన్ చేసేసాక పైకొచ్చి ఈ విధంగా అన్ని బట్టలు ఆరేసానండి బాబుయి. వన్ వీక్కి సరిపడా బట్టలు ఆరేసానండి. బట్టలు ఆరేసిన తర్వాత ఫిష్ మార్కెట్ నుండి తెచ్చాము కదండి, దాన్ని వాష్ చేస్తున్నాను. ఫిష్ అనేది ఈ విధంగా చిన్న బండే ఉందండి, దాని మీదే వాష్ చేశాను. ఇలాంటి బండ మీద అయితే దాని మీద ఉండే జిగురు అంతా క్లీన్ అవుతుందండి మంచిగా. ఇలాంటి గరుకు బండ మీద చేస్తే గనక. నాకు వాటర్ పోసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మా బాబు వచ్చాడండి, చిన్న బాబు, వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఈ విధంగా సాల్ట్ వేసి ఇలా రుద్దుకున్నామంటే దాని మీద ఉండే బంక జిగురు మడ్డిలాగా ఉంటుంది కదా, అదంతా క్లీన్ అవుతుందండి. మంచిగా వెళ్ళిపోతుంది క్లీన్గా. ఏమన్నా వాటి మీద పొట్టు ఉన్నా మంచిగా క్లీన్ అయిపోతుందండి. ఆడవాళ్ళకైతే పొద్దున్న లేసినప్పటి నుండి పడుకునేదాకా పనే ఉంటుందండి. పాపం ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా డబుల్ పని ఉంటుంది. పాపం వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ ఆడవాళ్ళకైతే కనుక. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసి. సన్న ఉప్పు కంటే ఇంకా దొడ్డు ఉప్పు ఉంటే కనుక రాళ్ళ ఉప్పు, అది ఇంకా బాగా వెళ్తుందండి. అది మంచిగా వెళ్తుంది నీట్గా. ఈ విధంగా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫిష్లోకి ఇలా లెమన్ని పిండేసామనుకో ఆ నీస్ వాసన అనేది కర్రీ రాదండి. ఒకవేళ ముక్కలు మెత్తపడినా కూడా ఆ లెమన్ పిండామనుకో కొంచెం గట్టిగా అయిపోతాయి ముక్కలు అనేటివి కూడా. మెత్త ముక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చాలా మెత్తగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ లెమన్ని పిండారనుకోండి, అది తొందరగా ఇలా గట్టిగా అయిపోతుంది ముక్కలు అనేటివి కూడా. నీస్ వాసన అనేది రాదండి. ఇలా పిండేసుకొని ముక్కలకి అంతా పట్టే విధంగా ఇలాగా కింద మీద అంతా ఇలా అనుకోవాలండి. కర్రీ నీస్ వాసన రాదు, ముక్కలు కూడా మెత్తగా ఉండిపోదండి. ఈ విధంగా కలుపుకోవాలి. కడిగేసి వచ్చినాక ఫిష్ కర్రీ అనేది వండేసానండి. ఈ విధంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.